చేస్తూ ఉన్నాను. ఈరోజు అంశము బాప్తిస్మము పై నుండి జన్మించుట అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. బాప్తిస్మము మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి బాప్తిస్మము అనేది ఒక ద్వారము లాంటిది. బాప్తిస్మము ఒక పునాది లాంటిది. ఎందుకంటే ఈ బాప్తిజమే కనుక లేకపోతే ఏ కార్యము కూడా జరగదు. బాప్తిజము ద్వారానే మనం క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, అలాగే మరి ఒక వివాహము జరగాలన్నా, సేవకు రావాలన్నా, ఆర్డినేషన్ కావాలన్నా, ఇంకా ఏ కార్యము జరగాలన్నా, సంఘములో సభ్యులు కావాలన్నా ఏం అవసరము? బాప్తిజమము అనేది అవసరము. అందుకే ప్రొటెస్టెంట్ వారికి 2 సంస్కారాలు. ఒకటి బాప్తిజమము, రెండవది సమభక్త యూకరిస్టు ఆరాధన ప్రభు వల్ల. ఈ 2 కూడా సంస్కారాలు. ఆర్సీ వాళ్ళకి 7 సంస్కారాలు ఉంటాయి, కానీ ప్రొటెస్టెంట్ వాళ్ళకి 2 సంస్కారాలు మాత్రము ఉంటాయి. ఈ బాప్తిజము ద్వారా మానవుడు ఏమవుతున్నాడు? దేవునికి బిడ్డలవుతూ ఉన్నారు, సంఘానికి సభ్యులు వారు అవుతూ ఉన్నారు. అంటే మన జన్మ ద్వారా ఈ లోకంలో ఒక మానవుడిగా మనం పుడుతూ ఉన్నాం. కానీ బాప్తిజము ద్వారా దేవుని యొక్క బిడ్డలుగా, మనము దేవుని యొక్క కుమారుడుగా మనము జన్మిస్తూ ఉన్నాం. అందుకొరకే ఈ బాప్తిజం ద్వారా మరి పాప విముక్తి, పాప విడుదల మనము పొందుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క బాప్తిజము ద్వారా మరొకమైనటువంటి అచ్చమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క కార్యం అనేది జరగడము మనం చూస్తున్నాం. అందుకే మనం చదువుకున్నటువంటి స్వార్థ పాఠంలో మనం చూసినట్లయితే యోహాను స్వార్థ 3వ అధ్యాయములో మొదటి 8 వచనాలు మనం చదవగా మనం విని ఉన్నాం. అక్కడ నికోదేము అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ నికోదేము ఈ పరిసయ్యులో, యూదులలో ఒక అధికారి అయి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. తెలుసుకొని యేసు ప్రభు ఎడల కొంత విశ్వాసము అనేది తనలో ఉన్నది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ యూదుల భయానికి రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో, నీవు దేవుని యొక్క సహకారము లేని ఎడల నీవు చేయించినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు, ఈ సూచక క్రియలు ఎవరునూ చేయలేరు. దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు చేస్తావు, కానీ ఇలాంటి కార్యాలు ఎవరు కూడా చేయలేరు అంటున్నాడు. సూచక క్రియలు అంటే ఏమిటి అనేది మనం చూస్తే, యేసు అప్పటికి చేసిన సూచక క్రియలు నీటిని ద్రాక్షారసముగా మార్చడము, మరణించినటువంటి లాజరు కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని జీవముతో లేపడము, కనాను స్త్రీ యొక్క కుమార్తె మిగుల దయ్యము పట్టి బాధపడుతూ ఉండగా తనకు విడుదల కలుగా చేయడము. ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతములను ప్రభు చేసి ఉన్నాడు. అలాంటి సూచక క్రియల గురించి నికోదేము విన్నాడు కనుక వచ్చి ప్రభుని అడుగుతున్నాడు. ఇదిగో, దేవుని యొక్క రాజ్యములో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు మరలా జన్మించాలి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నప్పుడు, ఈ నికోదేము ఏ వయసులో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి అంటే వృద్ధాప్య వయసులో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కాబట్టి మరలా జన్మించాలంటే ముసలివాడనైనటువంటి నేను నా తల్లి గర్భములో ప్రవేశించి ఎలా నేను జన్మించగలను అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడు. మొదటి జన్మ మన తల్లిదండ్రుల ద్వారా మనకు జన్మ ఈ లోకములో మనం ప్రవేశిస్తాము. అయితే ఇక్కడ ప్రభు జన్మ గురించి మాట్లాడేది తల్లి తండ్రి ద్వారా వచ్చే జన్మ గురించి కాదు మాట్లాడేది. రెండవ జన్మ గురించి, పైనుండి జన్మించడం గురించి అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అని అన్నప్పుడు, ఒకడు నీతి వలన, ఒకడు ఆత్మ వలన జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేడు అని చెప్పేసి
అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నీటి వలన జన్మించాలి, ఆత్మ వలన జన్మించాలి. ఎందుకంటే శరీర మూలంగా జన్మించేవాడు శరీర మూలంగా జీవిస్తున్నాడు, ఆత్మ మూలంగా జీవించేవాడు ఆత్మ మూలంగానే జీవిస్తున్నాడు. కనుక శరీర మూలంగా ఆత్మ మూలంగా మరి నీటి ఆత్మ ఈ రెండింటిలో మనము చూసినట్లయితే నీరు ఏం చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉంది, శుద్ధి పరిశుభ్రత కలగజేస్తూ ఉంది. కాబట్టి నీరు శుద్ధి, అలాగే ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడుతూ ఉన్నాం. ఇది క్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత చూడండి ఇక్కడ నీరు తన యొక్క ఆత్మతో అభిషేకించడము మనము చూస్తూ ఉన్నాం. అందుకొరకే మనం చూసినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయములో నోవా గురించి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జలప్రళయము ముగిట మనం చూసాం. ఎందుకు అంటే మానవుల యొక్క పాపము అనేది పెరిగిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? జలప్రళయము ద్వారా ఈ సృష్టిని అంతా కూడా ఈ పాపముతో నిండినటువంటి ఈ సృష్టి ఈ సకల మానవాళిని అందరినీ కూడా శుద్ధి చేశాడు, అందరినీ నాశనం చేశాడు. ఒక కుటుంబాన్ని మాత్రమే దేవుడు కాపాడినాడు, నోవా. అలాగే నోవా భార్య వారి యొక్క 3 కుమారులు 3 కుమారులు. తర్వాత సమస్త జంతువులు పశువులు అన్నింటినీ కూడా ఆ ఓడలో ఆ సంరక్షణగా ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ పడవ ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉంది పడవ? 7వ అధ్యాయము 17లో మనం చూసినట్లయితే ఆ యొక్క జలముల పైన పడవ ఉండేను. అలాగే మనము తర్వాత మనం చదివినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క కొండల పైన ఆ యొక్క పడవ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ జలముల పైన పడవ ఉంది కాబట్టి ఆ యొక్క పడవలో ఉన్నటువంటి నోవాను అలాగే ఆ యొక్క జంతువులను అన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడినాడు. ఆ కుటుంబాన్ని చూడండి అక్కడ మనం చూసినట్లయితే జలప్రలయం అంతా ముగిసిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది? 150 రోజులు సమయము అక్కడ పట్టింది. 40 రోజులు ఆ కుండపోతమైనటువంటి వర్షం, రాత్రి పగలు ఆ వర్షం, విపరీతమైనటువంటి వర్షం. తర్వాత దేవుడే ఒక వాయువుని పంపి మళ్ళీ అదంతా కూడా ఆరిపోయే విధంగా దేవుడే చేసినాడు. తర్వాత నోవా ఏం చేశాడు? ఒక కాకిని పంపాడు. ఈ యొక్క భూమి మీద నీరు మరి ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక కాకిని పంపినప్పుడు కాకి వెళ్ళినది, కానీ వెళ్ళి తిరుగుతూనే ఉన్నది. కాకి గుణం ఏంటిది? ఎక్కడ పాడైంది అటువంటి ఉంటాయో అక్కడ అవి తిరగడం అన్నమాట. కాబట్టి ఎక్కడ నాకు దొరుకుతుందో అని చెప్పేసి మాట కొరకు వెతుకులాడుకుంటూ వెళ్తూనే ఉన్నది. తర్వాత నోవా ఒక నల్లటి పావురాన్ని పంపాడు. అది మొత్తం తిరిగింది రౌండ్ తిరిగి మళ్ళీ నోవా దగ్గరికి రావడం. మళ్ళీ 7 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఒక పావురాన్ని పంపాడు. పంపినప్పుడు పావురం వెళ్ళింది. ఏం తీసుకొని వచ్చింది? ఒలివ మొక్కలు తీసుకొని. అంటే ఒక మొక్క మాత్రమే అది మాత్రమే కనిపించింది. ఇక్కడ నీరు ఉందన్నమాట. ఆ నీటిలో ఒలివ మొక్క మాత్రమే కనిపించింది. ఆ మొక్కను తెచ్చుకొని వచ్చి నవ్వుపించాడు. మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఒక పావురాన్ని పంపగా పావురము అటే వెళ్ళిపోయింది. అప్పుడు ఏమనుకున్నాం? నీరంతా కూడా ఆగిపోయిందని చెప్పేసి అంటే అది ఏ సంవత్సరంలో జరిగింది? నోవా ఏ వయసులో ఉన్నప్పుడు జరిగింది అంటే 601వ సంవత్సరములో ఈ జలప్రలయము అనేది జరిగినది. క్రీస్తు పూర్వములో డేట్ ఎలా వేసేవాళ్ళు? ఫస్ట్ సంవత్సరం వేసేవాళ్ళు, తర్వాత నెల వేసేవాళ్ళు, తర్వాత డేట్. క్రీస్తు శకంలో ఎలా ఇస్తున్నాం మనము? ఫస్ట్ డేటు, మంత్, నెల, తర్వాత సంవత్సరం. చూడండి అక్కడ మనం చూస్తున్నాం ఆదికాండం 8వ అధ్యాయము 14లో మనం చూస్తే నోవా 601వ సంవత్సరము 1వ నెల 1వ రోజున ఈ యొక్క జలప్రలయము నోవా వయసులో జరిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియజనులు. అందుకొరకే నోవా మరి బాప్తిజం తీసుకోలేదా? వాళ్ళు తీసుకోలేదా? తీసుకున్నారు. జలములో ఆ జలములోనే
మరి బాప్తిజాన్ని తీసుకున్నారు నోవా యొక్క కుటుంబం. అదే మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే అక్కడ నోవా ఈ జల ప్రళయము అనగా బాప్తిజానికి సూచనగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 20-21 వచనాలు. నోవాబు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి చూడండి. జలప్రలయం వస్తుందని చెప్పేసి నోవా ఎవరైతే ఉన్నారో సకల మానవాళి అందరి యొద్దకు వెళ్ళారు, అందరికీ ప్రకటించాడు. దేవునికి ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారందరికీ వార్త వెళ్ళింది. ఏ వార్త? జలప్రలయం వస్తుంది, అందులో మీరు అందరూ కూడా మరణిస్తారు అని అందరికీ చాటి చెప్పబడింది. కానీ ఎవరు వినలే. వారికి ప్రకటించాను. ఓడలో కొందరు అనగా 8 మంది దేని ద్వారా? నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిజం. నోవా కుటుంబం బాప్తిజం పొందారా? పొందుకున్నారు. ఈ నీటి ద్వారా వారు బాప్తిజం పొందుకున్నారు. వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మార్కు సువార్త 16లో మనం చూసినట్లయితే 15 విశ్వసించి బాప్తిజం పొందువాడు రక్షింపబడును అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి చూడండి, బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు. పాపము నుండి, మరణము నుండి, ఈ పాప బంధకముల నుండి వారు రక్షింపబడతారు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నారు. రక్షింపబడి వారు నిత్య జీవాన్ని వారు పొందుతారు, పరలోకానికి వారు వారసులు అవుతారు. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 29లో మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నారు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడు చూడండి, ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరి మూలముగా? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. నీతిని జరిగించే వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారే. దేవుని మూలముగా పుట్టిన వాడే నీతిని జరిగిస్తాడు. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవరు? నీతిని జరిగించాడు. అవినీతి, అన్యాయాలు, అక్రమాలే వాళ్ళు చేస్తారు. దేవుని సంబంధి అయినటువంటి వారు, దేవుని మూలంగా పుట్టినటువంటి వారే నీతిని జరిగించేటువంటి వారు అన్న విషయాన్ని మనకు అక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 3:9లో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక పాపము చేయడు. చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని బీజం ఆయనలో నాటబడుతుంది. కాబట్టి వాడు ఏం చేయడట? పాపము చేయడు అన్న విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నికోదేము గురించి మనం విన్నాం. ఈ నికోదేము యేసు ప్రభు యొక్క సంభాషణ. ఆ సంభాషణలో నికోదేముకు యేసుక్రీస్తు ఎడల అంచలమైనటువంటి విశ్వాసం పెరిగినది. ఆ విశ్వాసాన్ని బట్టి నికోదేము యేసు ప్రభువుని ఎప్పటి వరకు వెంబడించాడు అంటే ఆయన మరణించేంత వరకు వెంబడించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 39లో మనం చూస్తే అక్కడ నికోదేము కనపడుతున్నాడు. శిష్యులు ఎవ్వరూ లేరు. కానీ నికోదేము ఏం చేస్తున్నారంటే యేసు మరణించిన తర్వాత ఆయన యొక్క భౌతిక దేహానికి ఈ యొక్క పరిమళ తైలాలను తాను తీసుకొని వచ్చి ఒక యూదుల సాంప్రదాయం ప్రకారము సమాధి చేయడం మనం చూస్తూ ఉన్నాం. చదవండి 9. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా ఓలముతో కలిపిన అగరు చూడండి, రామారామి 150 సేరుల ఎత్తు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు యొక్క
ఆ యొక్క భూస్థాపన నిమిత్తమై సిద్ధం చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే ఆయన విశ్వాసము ఎంత పెరిగినది. ఇక్కడేమో రాత్రి వేళ వచ్చింది, ఇక్కడేమో పగలు సమయం. ఎవరికి భయపడలే, ఏ సైనికుని భయపడలే, ఎవరికి భయపడకుండా బహిరంగంగా ఇక్కడ భయపడేమో శిష్యులు పారిపోయారు. కానీ ఏ భయం లేకుండా ధైర్యంగా నికోదేము వచ్చి ఆ యేసుక్రీస్తు యొక్క దేహానికి మా యొక్క సాంప్రదాయ ప్రకారముగా మరి యొక్క అగరు పూసి సమాధి చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే మన విశ్వాసము పెరిగినది. యేసుక్రీస్తుకు చివరి వరకుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మరి బాప్తిజము పైనుండి జన్మించుట అనేటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో బాప్తిజం తీసుకున్నటువంటి మనందరము కూడా మరలా జన్మించినటువంటి వారమే. అది నీటి ద్వారా ఆత్మ ద్వారా జరిగినటువంటి కార్యము. అది ఎలా జరిగిందో మనకు తెలియదు. గాలి వస్తుంది, కానీ ఈ గాలి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది అనేది మనకు తెలుసా? గాలి ఎలా ఉందో చూసామా? మనం చూడలేదు. అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. కేవలము గాలి వస్తుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? స్పర్శ ద్వారానే మనకు తెలుస్తుంది. అలాగే మళ్ళీ రెండవ జన్మ అనేది కూడా స్పర్శ, నీటిలో ముంచడము, లేపడము, ఆత్మ, వీటి ద్వారా స్పర్శ మనకు నీరు తాకుతుంది. కనుక ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నాడు. అందుకే మన నొసలి మీద సిలువ గుర్తు వేయబడుతుంది. ఈ ముద్ర ఇది ఎప్పటికీ ఉండేటువంటి యొక్క ముద్ర. కనుక మనం మరలా జన్మించాము. అందును బట్టి ఆ దేవునికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు మనము కలిగి జీవిస్తూ ముందుకు సాగే కృపను దేవుడు మనకు దయచేయుగాక.